వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కారు కంట్రోల్ తప్పుతుందా? ఒక్క ఓటమితో బ్రేక్ డౌన్ అవుతుందా? కారు సారు అంటూ తడబడుతున్న గులాబీ దళం పార్లమెంటు పోరుకు ముందు పరేషాన్ అవుతుందా? అసెంబ్లీ ఎన్నికలు జరిగి 100 రోజులు కూడా గడవకముందే పలువురు కీలక నేతలు కారు దిగేస్తుండడాన్ని ఏమనాలి, ఎలా చూడాలి? కారు పార్టీలో వలసల కలకలం. ప్రతిపక్షంలో ఇమడలేకపోతున్నారా? వలసలను గులాబీ పెద్దలు ఆపలేకపోతున్నారా? కారు తీరు ఏం బాగాలేదు సారు అంటున్నారు గులాబీ కార్యకర్తలు. పడి లేచిన కెరటన్లా సత్తా చాటాల్సిన లీడర్లు సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇంకా 100 రోజులు కూడా కాకముందే గులాబీ దళం కకావికలమవుతోంది. 9 మంది సిట్టింగ్ ఎంపీల్లో ఇప్పటికే 3 పార్టీకి రామ్ రామ్ చెప్పేయగా ఇంకా ఎంతమంది ఉంటారో, ఎవరెవరు పక్క చూపులు చూస్తారో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారుతారు అనే ప్రచారంతో పాటు ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఒక్కొక్కరుగా కారు దిగేస్తూ ఉండడం గులాబీ పార్టీని కంగారు పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన కారు పార్టీని నిలకడగా ఉండనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి 2 జాతీయ పార్టీలు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ దొరికిన వారిని దొరికినట్లు తమతో కలుపుకుంటున్నాయి. స్థానిక రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు కాంగ్రెస్తోనూ, జాతీయ రాజకీయాలు చేద్దామనుకున్నవారు బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. విచిత్రంగా 2 పార్టీలకు బీఆర్ఎస్ ఒక్కటే టార్గెట్ గా మారింది. 2 పార్టీలకు కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత పీడిస్తోంది. ఇలాంటి చోట కారు పార్టీ లీడర్లను తీసుకుని వారినే అభ్యర్థులుగా ప్రకటిస్తూ ఉండడం ఇంకా హైలైట్ గా నిలుస్తోంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరిన వెంటనే బంపర్ ఆఫర్ కొట్టేశారు. రాములు కుమారుడు భరత్ కు నాగర్ కర్నూల్ సీటు, బీబీ పాటిల్ కు సిట్టింగ్ సీటు కట్టబెట్టింది కమల దళం. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకటరావు, నల్గొండ జిల్లాకు చెందిన సైదిరెడ్డి, ఆదిలాబాద్, మహబూబాబాద్ మాజీ ఎంపీలు జి నగేష్, సీతారాం నాయక్ వంటి వారికి టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది కమలం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలిచినా పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎక్కడలేని ఉత్సాహంతో పరుగులు తీస్తోంది కమల దళం. ఇదే సమయంలో బీజేపీ నుంచి ఒత్తిడిని తట్టుకోవడం బీఆర్ఎస్ కు పెద్ద సవాలుగా మారుతోంది. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడం, కేసుల భయం వల్ల బీజేపీని ధీటుగా ఎదుర్కోవడం బీఆర్ఎస్ శక్తికి మించిన పనిగా మారింది. ఇలా బీజేపీ అష్టదిగ్బంధం చేస్తుంటే కాంగ్రెస్ కూడా ముప్పేట దాడి చేస్తోంది. ముందుగా బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించమన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట మార్చడమే కాకుండా స్పీడ్ పెంచి కారు పార్టీని ఖాళీ చేసేలా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ కు పెద్ద బలం లేకపోవడంతో ఆయా జిల్లాల పరిధిలో ఎమ్మెల్యేలతో పాటు స్థానిక క్యాడర్ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక గ్రామ, పట్టణ స్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇలా చిన్నా చితకా లీడర్లను గులాబీ పార్టీకి దూరం చేస్తూ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తూ చాప కింద నీరులా బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రంగారెడ్డికి చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత మహేందర్ రెడ్డితో పాటు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు తీగల అనితారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కూడా హస్తం తీర్థం తీసుకోగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా నేడో రేపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వంటి వారు కాంగ్రెస్ లో చేరగా, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారని భావిస్తున్న పైళ్ల శేఖర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి లాంటి వాళ్లు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అటు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇటు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లాంటి వాళ్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం సాగగా వారిద్దరూ అలాంటి ఆలోచనేమీ లేదని ఖండించారు. తమ ప్రయాణం కేసీఆర్ తోనే అంటూ తేల్చి చెప్పేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ లో కీలక నేతలుగా చెప్పుకున్న వారు సైతం ఏమీ కాదన్నట్లు తెగదెంపులు చేసుకుంటూ ఉండడం హీట్ పుట్టిస్తోంది. రెండు పార్టీలు చెరో వైపు నుంచి ఆపరేషన్ చేపడుతూ ఉండడం వల్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పైగా ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, మరో పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉండడం వల్ల ఆకర్షితులవుతున్నారు. 10 ఏళ్లుగా అధికారం అనుభవించి 3 నెలల ఉక్కబోతనే తట్టుకోలేకపోతున్నారు గులాబీ నేతలు. భవిష్యత్ భద్రంగా ఉండాలంటే సేఫ్ జోన్లో చేరడమే మేలన్న ఆలోచనతో మార్పు నిర్ణయానికి వస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నిక ఏదైనా పోటీ చేయడానికి ఒక్కో నియోజకవర్గం నుంచి 3-4 నేతలు పోటీ పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పోటీ చేయాల్సిందిగా అగ్ర నాయకత్వం నేతలను బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవే పరిస్థితులు మరికొన్నాళ్లు కొనసాగితే కారు పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు. రైట్, మొత్తానికి కారు పార్టీలో కలకలం రేగుతుంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా గులాబీ దళాన్ని కకావికలం చేస్తున్నాయి. ఇరు పార్టీల్లో కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇలాంటి వాళ్ళు కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారన్న సంకేతాలతో గులాబీ దళం కొంత అలర్ట్ అయినట్టే కనిపిస్తుంది. అయినప్పటికీ వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. దీంతో ఈరోజు రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన చేశారు. భద్రాచలం వెళ్ళారు. అక్కడ శ్రీరాముల్ని దర్శించుకున్న తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా దుమారం రేపుతున్నాయి. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఎవరు మిగిలరంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంగా ఆయన బీజేపీ నేత లక్ష్మణ్ నిన్న చేరికల సందర్భంగా, సైదిరెడ్డి, నగేష్ ఇలాంటి బీఆర్ఎస్ నేతల చేరికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టకాలం తప్పదనే రకంగా లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటేనా అంటూ ఆయన చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న లక్ష్మణ్ ఏమన్నారు, ఈరోజు ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. తెలంగాణలో బీజేపీకి బలాన్ని చేకూరుస్తుంది. ఖచ్చితంగా ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం అవుతుంది. ఈ ఎన్నికల ఫలితాలతో కూడా అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేస్తుంది అనుకున్నారు. ఇంకా ఈ చేరికల ప్రక్రియ నిరంతర ప్రక్రియ. డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8 ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నాను. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముక్కై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే, మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. రైట్, తెలంగాణలో ఏం జరగబోతుంది, లోక్సభ ఎన్నికల ముందేం జరుగుతుంది, ఏ పార్టీ నేతలు ఏ పార్టీలోకి వెళ్తారు, లోక్సభ ఎన్నికల తర్వాత డాక్టర్ లక్ష్మణ్ చెప్పినట్లు డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రావడానికి మార్గం సుగమం అవుతుందా, అయితే ఎలా అవుతుంది, ఎందుకు అవుతుందని బీజేపీ భావిస్తుంది. ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జన అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్,
అదేవిధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ పాల్వాయ్ ఇద్దరు మనతో అందుబాటులో ఉన్నారు లైవ్లో. ఇద్దరితో మనం మాట్లాడదాం. ముందు వెంకట్ గారు మీరే చెప్పండి. బాలరాజ్ యాదవ్ కూడా మనకు బీఆర్ఎస్ నుంచి అందుబాటులోకి వచ్చారు. వెంకట్ గారు మీతోటే మొదలు పెడతాను, మీరే చెప్పండి. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన అన్న ఒక మాట, బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ పార్టీలో చేర్చుకుంది, అలాంటి ప్రయత్నం మేము చేయము, అలాంటి చిచోర రాజకీయాలు చేయము అని స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో మాట్లాడిన మాటలు విన్నాం. తాము గేట్లు తెరిస్తే కేసీఆర్ అల్లుడు కొడుకు తప్ప ఆ పార్టీలో ఎవరు మిగిలరు అనడమే కాదు, ఆల్రెడీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు, మీ పార్టీ ప్రభుత్వం బాగా నడుపుతున్నారు, మీరు ఇందిరమ్మ రాజ్యం కోసం మేము కూడా మీకు మద్దతు ఇస్తామని చెప్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి అంటే అప్పటి మాటలకి ఇప్పటి మాటలకి ఎందుకు గ్యాప్, ఎందుకు తేడా ఉంది ఒకటి. రెండవది, మీరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీని, పెద్దపల్లి ఎంపీ, మీ నియోజకవర్గమే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతను ఆల్రెడీ చేర్చుకున్నారు, ఆయన సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి. అంటే తెరుస్తున్నారా మెల్లిమెల్లిగా డోర్లు, గేట్లు, దర్వాజాలు అన్నీ తెరుస్తున్నారా బీఆర్ఎస్ నేతలకి? కళ్యాణ్ అన్న నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. అదేవిధంగా ప్యానెల్ మెంబర్స్లో ఉన్న బాలరాజ్ యాదవ్ గారికి, పాల్వాయ్ హరీష్ అన్న కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అన్న. ముఖ్యంగా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలలో ఏదైతే మేము తలుచుకుంటే మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతోమంది రానీకి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వారు చెప్పారు. ఎందుకనంటే ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్న తీరుని కానీ గతంలో పోల్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలించిందో దానికి భిన్నంగా, అంటే ప్రజలకి అందుబాటులో ఉంటూ, నాయకులకు అందుబాటులో ఉంటూ, అక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నా లేకపోయినా ఆడ తెలంగాణ ప్రజలకి అభివృద్ధి చేయాలని ఒక ధ్యేయంతో, ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు విధి విధానాలు నచ్చి, ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఈ పద్ధతి, ఈ తీరు నచ్చి ఇసొంటి యొక్క ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించాలని చెప్పి కోరుతూ మా మద్దతు పలుకుతామని చెప్పి వాళ్ళు వచ్చి కలుస్తున్న మాటలు వాస్తవము. ముఖ్యమంత్రి గారు కూడా ఎవరు వచ్చి కలిసినా కానీ వారు ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో అన్ని పార్టీల అందరు కూడా వారు ముఖ్యమంత్రి కాబట్టి వారు అవకాశాలు ఇస్తారు, కలుస్తారు, అపాయింట్మెంట్ ఇస్తారు, సమస్యలు కూడా పరిష్కరిస్తారు. ఫస్ట్ది. సెకండ్ది, బీజేపీ పార్టీ నాయకులు అప్రజాస్వామ్యబద్ధంగా గవర్నమెంట్ కూలిపోతుంది, ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ ఉండదని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణలో అన్ని పార్టీలు మేనిఫెస్టోలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి తెలంగాణలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, తెలంగాణలో ఉన్న అతిపెద్ద సెక్టర్ యువకులం కాంగ్రెస్ పార్టీ వైపు నిల్చొని ఈ యొక్క ప్రభుత్వ తీరుని, ఆ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీని నచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకోరు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, మేము ఎమ్మెల్యేని తీసుకుంటామని చెప్పి ఏదైతే డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడిన విధానము, అది యావత్ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారో ఆ పద్ధతి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు కేంద్రంలో మేము అధికారంలో వచ్చినాక మేము కూలగొట్టేస్తాము, కూల రాసేస్తాము, అధికారం మాకు ఉందని చెప్పి మేము ఏదన్నా చేస్తామని విచ్చలవిడిగా వారు మాట్లాడితే, మేము చెయ్యదలుచుకుంటే కూడా మాకు అనేక ఇతర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మాకు అందుబాటులో ఉన్నారు, మేము చెయ్యలేక కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఆల్రెడీ మీరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతను చేర్చుకున్నారు కదా, ఆల్రెడీ మొదలు పెట్టారు కదా, చేరికలు మొదలు పెట్టారు, ఇంకేముంది? అవునన్నా, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే సంబంధించి వాళ్ళ టర్మ్ అయిపోయి వాళ్ళు విధి విధానాలు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండ్రు. చేరిన వాళ్ళకి వీళ్ళ లెక్క మేమేదో ఇమీడియట్గా టికెట్ ఇస్తామో అదని కాదు, ఏదైతే పద్ధతి వచ్చి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళందరి లక్ష్యంతో వాళ్ళు వస్తుర్రు. కానీ ఈరోజు ప్రజలు మాకు ఒకటి, మేము ఇతర ఎమ్మెల్యేని చేర్చుకోమని ఎట్లయితే చెప్పినామో తెలంగాణ ప్రజానికానికి 5 సంవత్సరాలు మా పరిపాలనలో మా 6 గ్యారంటీలు, మా స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రజలకి అందిస్తామనే మాట కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని ఈయన మీరు తట్టేసే ప్రయత్నం చేసి దానికి మీరు ఆపే ప్రయత్నం చేస్తే 100% ఇతర పార్టీ ఎమ్మెల్యేని మేము చేర్చుకుంటాం. ఎందుకంటే మా ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణలో ప్రజల సంక్షేమం కోసము, ప్రజల అభివృద్ధి కోసము, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడం మా ఫస్ట్ ప్రయారిటీ. దాన్ని మీరు ఆపే ప్రయత్నం చేసి మీ దగ్గర మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చేస్తే మేము కూల్చేస్తాము అది అని చెప్పి మాట్లాడితే మేము తీసుకోగలుగుతాము, మేము చేయలేక కాదు అనే ఒక హెచ్చరిక మెసేజ్ అనేది మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. రైట్. హరీష్ గారు మీరు చెప్పాలి, లక్ష్మణ్ గారు అన్న మాటలు ఏంటి, అసలు ధీమా ఏంటి, లక్ష్మణ్ గారు అన్న మాటల్లో ఏంటి? లోక్సభ ఎన్నికల తర్వాత వస్తే కేంద్రంలో అధికారంలో వస్తుందని చెప్పాలి కానీ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందేంటి? లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలో అధికార మార్పిడికి ఏంటి సంబంధం? నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు ఈ
కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు చాలా అంటే ఎబ్బెట్టుగా విడ్డూరంగా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో వేరే పార్టీ ఎమ్మెల్యేలకు తలుపులు తెరిచినాం అని చెప్తూ కేంద్రం మా మా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. రేపు మా పార్టీ వేరే పార్టీ మన నాయకుల్ని లూర్ చేస్తున్నారు, చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తే ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ అవుతుంది. నిన్న లక్ష్మణ్ జీ మాట్లాడింది ఏముంది? ఆయన ప్రిడిక్షన్ ఇచ్చారు, పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కువ సీట్లు మేము గెలుస్తాము. ఇవాళ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉన్నదో రాష్ట్రంలో, ఆ ఇంబ్యాలెన్స్ వలన ఈ ప్రభుత్వానికి పడిపోయే అవకాశం ఉంటది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ లోనే చాలా గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. ఈ వాతావరణం చాలా ఏమంటారు వాలటైల్ ఉన్నది అని చెప్పడానికి ప్రయత్నం చేశాం. తప్పించి మేమేదో ఇమ్మీడియట్ గా కూల్చాలి ఈ ప్రభుత్వాన్ని అనే ఆలోచన ఎప్పుడు కూడా లేదు. కాబట్టి దాన్ని అసలు యాక్చువల్ గా మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి, లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కలుపుకోవడానికి, లేకపోతే మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరినీ చేర్చుకోవడానికి మీరు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలను చాలా మందిని చేర్చుకుంటున్నారు, మీకు అవసరం ఉండే కదా చేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీ దగ్గరే కాబట్టి మీరు మీ సిర్పూర్లో మీ పైన ఓడిపోయిన కోనప్పే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కలిశారు. అటు బీఎస్పీ మీ పైన ఓడిపోయారు, ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో కలిసింది. ఏంటి ఇవన్నీ ఎందుకు మారిపోతున్నాయి? అంత 100 రోజులు కూడా కాలేదు. మైండ్ సెట్ మారుతుందా? నాయకుల ఆలోచన విధానం మారుతుందా? అవకాశవాదాలా ఇవి? ఎలా చూస్తారు ఈ రాజకీయాన్ని? ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఏమంటారు రాజకీయ సమీకరణాలు మారడం అనేది చాలా ఫ్రీక్వెంట్ గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఏమైందనంటే ఇంత తొందరగా 10 ఏళ్ళు అధికారాన్ని వెలగబెట్టిన బీఆర్ఎస్ ఇంత తొందరగా అంతర్ధానం అయిపోతుందని నేను అనుకోలేదు. అంతర్ధానం అయిపోయింది అనుకుంటున్నారా? ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతర్ధానం దిశగానే ప్రయత్నం ఆ పరిస్థితి వస్తోంది. కాబట్టి వీళ్ళు ఫ్లాక్ ను కాపాడుకొని గ్రూప్ ను కాపాడుకోవడానికి కేసీఆర్ గారు నానా తంటాలు పడుతున్నారు. బిఎస్పీ తోటి పొత్తు పెట్టుకుంటా అని అసలు ఆయన సాక్షాత్తు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వలే గతంలో. ఇవాళ ఒక ఒక బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అని అనుకోనివ్వండి, మా దగ్గర నిల్చొని 3వ స్థానానికి వచ్చిన 3వ స్థానం పరిమితమైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానివ్వండి, వీరికి అపాయింట్మెంట్లు ఇచ్చి వారితో ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి కేసీఆర్ వచ్చిందంటే మీరు ఊహించండి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. కాబట్టి డెఫినెట్లీ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సిచ్యువేషన్. రైట్. అదే హరీష్ గారు, అందరి భయం కూడా ఆ సిచ్యువేషన్ మీరు అడ్వాంటేజ్ గా తీసుకొని బీఆర్ఎస్ తో కలుస్తారా, లేకుంటే బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలను మీతో కలుపుకుంటారా? డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా వస్తుంది? అదే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ భయం కూడా అదే ఉన్నట్టుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, మా అండదండలతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచన మాకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఒక్కటే అజెండాగా పెట్టుకున్నాం. ఒకవేళ ప్రజలు అవకాశం ఇస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి తీర్పు ఇవ్వమనండి, తర్వాత ఆటోమేటిక్ గా ఈ వాతావరణం అంతా డబుల్ ఇంజన్ సర్కార్ వైపు నడుస్తుందని నువ్వు చూచాయగా చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు రాజకీయాల్లో. మీ గేమ్ మీరు ఆడినట్టు మా గేమ్ మేము ఆడు. రైట్. బాలరాజు యాదవ్ గారు, మీరు చెప్పాలి. ఆడ అనుకుంది బీజేపీ కాంగ్రెస్ మధ్య వివాదం అది. అంటే లక్ష్మణ్ గారు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందంటే దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. మధ్యలో మీరు వచ్చారు. లక్ష్మణ్ గారు అన్న కామెంట్కి మేము తలుపులు తెరిస్తే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి చేరిపోతారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. హరీష్ గారేమో అసలు బీఆర్ఎస్ అంతర్ధానం అయిపోయింది కానీ ఆ దిశగా వెళ్ళిపోతుంది అంటున్నారు. అసలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? మీ పార్టీలో 10 ఏళ్ళు ఎందుకు? పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ బొంతు రామ్మోహన్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతారెడ్డి వెళ్ళిపోయారు. వెంకటేష్ నేత, మీరు చెన్నూరులో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థికి తెచ్చి పెద్దపల్లిలో టికెట్ ఇచ్చారు, ఎంపీ అయ్యాడు, ఆయన వెళ్ళిపోయారు. ఏంటి ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుంది? కళ్యాణ్ గారు, ముందుగా మీకు 10 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలు బల్మూరు వెంకట్ గారికి, అదేవిధంగా పాల్వాయి హరీష్ గారికి నమస్కారం. మొదటిసారి వారితో ప్యానెల్లో కూర్చుంటాను కాబట్టి ముందుగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి విద్యార్థి నాయకుడు మా
బల్మూరు వెంకట్కి, అదేవిధంగా కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మా పాల్వాయి హరీష్ బాబు గారికి శుభాకాంక్షలు బాలరాజు గారు, మీరు తెలియజేస్తా వెహికల్ ఆపి ఆ ఫోన్ సరిగ్గా పెట్టుకోండి, ఫ్రేమ్ సరిగ్గా లేదు మీది. ఆఫీస్ వినపడుతుందా కళ్యాణ్ గారు? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే, చెప్పండి. నేను ఏమంటున్నంటే ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి సార్? ఇవాళ మేము 2001లో బీఆర్ఎస్ పార్టీ పుట్టింది, సుమారు ఇవాడికి 24 సంవత్సరాలు. మరి 125 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పరిస్థితి ఏంటి సార్? ఇలా మమతా బెనర్జీ లాంటి వాళ్ళే, అదేవిధంగా నితీష్ కుమార్ లాంటి వాళ్ళు, అదేవిధంగా మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ చౌహాన్ లాంటి వాళ్ళు, మిలిందర్ దేవా లాంటి వాళ్ళు, కమల్నాథ్ నకుల్నాథ్ లాంటి వాళ్ళు, అనేక మంది, అనిల్ ఆంటోని లాంటి వాళ్ళు, కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఏకే ఆంటోని కొడుకు అనిల్ ఆంటోని లాంటి వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే మా భవిష్యత్తే ప్రశ్నార్థకం అని చెప్పేసి పారిపోయే పరిస్థితి ఉంది సార్. ఓకే, నేను కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత విధానం గురించి నేను మాట్లాడే సందర్భంలో ఇలా దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు ఉన్నాయి సార్. ఇలా తెలంగాణలో వాళ్ళకి ఎందుకు వేస్తారు సార్ ఓట్లు? ఏం నాయకత్వం జాతీయ స్థాయిలో వాళ్ళు బలపడతారని ఇక్కడ ఓట్లు వేస్తారు. కాబట్టి డెఫినెట్ గా మా అధినేత కేసీఆర్ గారు అన్నట్టు, మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు అన్నట్టు, రేపు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉంటుందనేది మా యొక్క అంచనా. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది, నాయకత్వ పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది. దేశ సమగ్రత విషయంలో, సామాజిక సమతుల్యత విషయంలో కాంగ్రెస్ పార్టీ అంటే బాలరాజు గారు, ఈ విషయం ఒక్క నిమిషం, ఈ విషయం మీ పార్టీలో ఉన్న బొంతు రామ్మోహన్ కానీ, పట్నం మహేందర్ రెడ్డికి కానీ ఇలాంటి నాయకులకు తెలియదా? ఈవెన్ మల్లారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళు కూడా చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళి బొకేలు ఇచ్చొచ్చారు, వాళ్ళంతా ఇందిరమ్మ రాజ్యం బాగుందని చెప్పారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు ఈరోజు వేదికగా, ఖమ్మం వేదికగా. భద్రాచలం రాముడిని సందర్శించిన తర్వాత చెప్పారు ఆయన. సార్ నేను ఏమంటుండే కళ్యాణ్ గారు, ఇవాళ ఇందిరమ్మ రాజ్యం బాగుందంటే ఇందిరమ్మ గారు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసినారు, దివంగత నేత, వారి పట్ల మాకు గౌరవం ఉన్నది, నేను కాదంటలే. కానీ అదే క్రమంలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది సార్, 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది సార్. ఇలా నేను అడుగుతా ఉన్న బల్మూరి వెంకట్, తను కూడా విద్యార్థి నాయకుడుగా ఉన్నాడు, ఇవాళ ఎమ్మెల్సీగా ఎన్నికైనాడు. 46 జీవోని తీసేసిరా సార్, 46 జీవో ఎత్తేస్తామని చెప్పేసి వాళ్ళ ఎలక్షన్ లో హామీ ఇచ్చారు సార్. నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టినారు సార్. మరి ఇలా 46 జీవో అమలు చేయకుండా 13,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎట్లా నింపిర్రో ఇలా బల్మూరి వెంకట్ ఉస్మాన్ సిటీకి పోయినప్పుడు విద్యార్థులు అడిగిన క్వశ్చన్ కి సమాధానం సెలక్షన్ లిస్ట్ పెట్టి ఎటు కాకుండా దాన్ని ఇబ్బందికర పరిస్థితి చేసింది ఎవరు? వెంకట్ నన్ను మాట్లాడించిన తర్వాత కాదు మాట్లాడేది బాలరాజన్న, నువ్వు మాట్లాడితే నవ్వొస్తుంది. అలా మీరు చేసిన తప్పుల గురించి మీరు మాట్లాడితే నవ్వొస్తుంది. అలా వెంకట్ తప్పిది మీరు మాట్లాడేది. నువ్వు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడదామంటే నేను సిద్ధంగా ఉన్నా, మీ కవిత గారు రమ్మనండి, సిద్ధంగా ఉన్నా. మొన్న కూడా సవాల్ విసిరినా. వెంకట్ నేను ఏమంటే మీ తప్పులు చేసిన చెప్తున్నా, దానికి పార్లమెంట్ అయితే మేము తప్పులు చేసినాం కాబట్టి మీకు కేబినెట్ సబ్ కమిటీ చేస్తాం, దాని గురించే కేబినెట్ సబ్ కమిటీ చేస్తాం అన్న దాని గురించి ఏమంటారు? కేబినెట్ సబ్ కమిటీ చేస్తాం దానిపైన రివ్యూ కోసమే. బాలరాజు గారు, కానిస్టేబుల్ ఉద్యోగాలు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఇచ్చిందే కదా, అది కళ్యాణ్ గారు ప్లీజ్ చెప్పండి. నేను ఏమంటున్నంటే ఇలా మమ్మల్ని మాట్లాడించిన తర్వాత వెంకట్ ని ఇంటరప్ట్ కమ్మని చెప్పండి. ఎందుకంటే 46 జియో మీద మాట్లాడే సబ్జెక్ట్ జియో 46 గురించి అయితే దాని గురించి మాట్లాడండి. చర్చ ఒకటి ఉంటే మీరు దాన్ని ఇంకో దానికి దానికి మన చర్చకు సంబంధం లేదు, అది చర్చిద్దాం. 46 జియో గురించి మళ్ళీ మాట్లాడదాం. అసలు మీ పార్టీ భవిష్యత్తు మీకు జియో 46 ఇప్పుడు మెయిన్ అయిపోయిందా పార్టీకి? నేను ఏమంటే పార్టీ భవిష్యత్ అనేది కాంగ్రెస్ వైఫల్యాల మీద ఆధారపడ్డది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయకపోవడం తోటి వైఫల్యాలుగా భావిస్తా ఉన్నాం. ఆ వైఫల్యాలే రేపు భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్ నాయకత్వానికి మళ్ళీ ఇవాళ ఓట్లు పుట్టించే అంతాలుగా మారుతవి. ఇలా రైతు భరోసా విడుదల కాలే, రైతు బంధు విడుదల కాలే, అదే విధంగా రైతు రుణమాఫీ కాలే, అదే విధంగా కరెంటు లేక ఇవాళ ఊర్లలో రైతులు ప్రజానికం ఇబ్బంది పడతా ఉన్నారు. నీళ్లు రావట్లేదు సార్, నేనేమంటే నీళ్లు కూడా రావట్లేదు. అదే విధంగా ఇవాళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వరిసేలు ఎండిపోతా ఉన్నవి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు రైతులు 1000, 2000 వేసుకొని చందాలు వేసుకొని బాగు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ మహిళలకు సంబంధించి సార్ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినారు సార్, అందరి మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు సార్. కండిషన్ అప్లై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో సార్. అందరి మహిళలకు ఇవ్వము సార్. 1,24,00,000 ఏమంటారు?
వెంకట్ గారు బిఎస్పి తోటి పొత్తు సక్సెస్ఫుల్ అయిందా? చెప్తాం. మాట్లాడదాం వెంకట్ గారు. మహేష్ గారు మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. బాలరాజు గారు ఒక్క నిమిషం. వెంకట్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఒకటి అన్న ఒక విషయం వారు అడిగిన దానికి నేను ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటండి చెప్పండి. వారు కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీకి, నేషనల్ వైడ్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి మా ఉనికి లేదని అంటారు. అసలు బీఆర్ఎస్ పార్టీ స్టేట్ పార్టీయా నేషనల్ పార్టీయా అని వాళ్ళకే క్లారిటీ లేదు. పూటకు ఒక మాట మాట్లాడతారు. ఇతర రాష్ట్రాల్లో కనీసం వాళ్ళకి ఎక్కడ కూడా కనీసం గతంలో ఇక్కడ పోటీ చేసిన దాఖలాలు కూడా లేవు. అసొంటిది ఈరోజు చాలా స్పష్టంగా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో పోటీ అని ఎవరిని అడిగినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది అది. అందుకే వాళ్ళు భయంతోటో దానితోటో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనే ప్రయత్నం వారు చేస్తున్నారని అదంతటా కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ తెలిసి వారు మాట్లాడే మాటలు ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ హామీల గురించి 100 రోజుల లోపల అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి మా ఉన్న 6 గ్యారెంటీలలో ఆల్రెడీ 4 గ్యారెంటీలు ఎప్పటికప్పుడు ప్రజలకి చాలా స్పష్టంగా హామీల్ని అమలు చేస్తున్నాము. వీళ్ళ లెక్క 9 సంవత్సరాల అధికారంలో ఉండి చేస్తా అని ఒక్క హామీని నెరవేర్చని వీళ్ళు ఇవాళ 100 రోజులు పూర్తి కాక ముందే ఓపిక లేకుండా మాట్లాడితే ఎట్లా కళ్యాణ్? ఇంకోటి, గతంలో మేము ఎన్నికల ముందు చెప్పినాము బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పని. ఆ రోజు కాదు అది అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఓడిపోయినాక ఓట్ డివైడ్ షేర్ కి పనికి రాలేదంటే ఈ రోజు అది రుజువు అయిపోయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇమీడియట్ గా పోయి పొత్తు పెట్టుకున్నారు వారు. అంటే గతంలో చెప్పిన 100% కనబడ్డాయి. ఇప్పుడు కూడా రేపు ఎన్నికలు చెప్తున్నా, కల్వకుంట్లకు ఈరోజు బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పొత్తు జరగకపోతే కవిత గారిని లోపలేస్తారు. పొత్తు ఓకే అయితే కవిత గారు క్లీన్ చిట్ తోటి బయటకు వస్తారు. ఇది కొత్త ఏం కాదు, మొత్తము భారతదేశంలో ఎన్నో జాగాలలో చూసినాము. అదే తెలంగాణలో కూడా జరుగుతుంది. 100% తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇచ్చిన ప్రతి గ్యారంటీకి మేము కట్టుబడి ఉన్నాము, ప్రతిది కూడా మేము అమలు చేస్తాము. రైట్. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుకేమైనా చర్చలు జరుగుతున్నాయా, లేకుంటే అవగాహనతో ఎన్నికల్లో వెళ్ళబోతుందా లోక్సభ ఎన్నికల్లో అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మారింది. దీంతో పాటు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏక్నాథ్ షిండేగా మారుతారంటూ కేటీఆర్ చేసిన కామెంట్ కూడా ఆసక్తి రేపుతుంది. అంటే రేవంత్ రెడ్డికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా, నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ మధ్య అవగాహన ఉందా? ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాల్వాయి హరీష్ ఉన్నారు అందుబాటులో. హరీష్ గారు, అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా వస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తే వస్తుందా, లేకుంటే కేటీఆర్ చెప్తున్నట్లు రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అని కేటీఆర్ పదే అంటున్నారు. అంటే అట్లా రేవంత్ రెడ్డితో కూడా మీకు ఏమైనా టచ్లో ఉన్నారా, సంబంధాలు ఉన్నాయా, ఏంటి అసలు? మీరు తినబోతు రుచి చూడాల్సిన అవసరమే లేదు. అంటే రావడం ఖాయమా? డబుల్ ఇంజన్ సర్కార్ రావడం మాత్రం ఖాయమా? డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఒకవేళ ప్రజలు నిజంగానే ఎట్లా అయిపోయింది, ప్రజల డెసిషన్ అయిపోయింది. మీకు 8 సీట్లే ఇచ్చారు, అసెంబ్లీలో 8 మందినే గెలిపించారు. అసెంబ్లీలో రాదు డబుల్ ఇంజన్ లెక్క అయితే. కానీ ఎలా వస్తుంది, మీ అంచనా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? మేమేమంటున్నాము అంటే ఈ రీఆర్గనైజేషన్ ఏదైతే అది అవుతుందో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ ఏదైతే జరుగుతుందో, ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరగలేదు కదా. కేసీఆర్ చేద్దాం అనుకున్నారు, గతంలో చేశారు, ఇప్పుడేం జరగట్లేదు కదా. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నా, టిఆర్ఎస్ అంతర్ధానం దిశగా పయనిస్తుంది. అంటే ఆ స్పేస్ అంతా ఎవరు ఆక్యుపై చేయాలి కదా. సో పొలిటికల్ రీఆర్గనైజేషన్ జరుగుతుంది స్టేట్ లో. అంటే మైండ్ సెట్ లో కూడా దర్ ఇస్ అంటే రీఆర్గనైజేషన్ ప్లాన్స్ నడుస్తున్నాయి. నేనంటే ఎఫెక్టివ్ గా గ్రౌండ్ లో ఉండకపోవచ్చు, కానీ ప్రజలు ఒకవేళ ప్రజలకు సంబంధం లేదండి. రీఆర్గనైజేషన్ ఇప్పుడు జరిగి డబుల్ ఇంజన్ సర్కార్ కి ప్రజలకు సంబంధం లేదు. జరిగితే ఎమ్మెల్యేలలో జరగాలి. ఆ రకమైన ప్రయత్నం వాడు కాంగ్రెస్ తో ఇటు బీఆర్ఎస్ తో జరిగే అవకాశం. ఇప్పుడు మీరు చూడండి, పెద్ద ఎత్తున మాకు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతారనే ఆశాభావం మాకున్నది. ముచ్చటగా 3వసారి మోదీ ప్రభుత్వం కొలువు తీరుతుంది. ప్రజల మోడీ సర్కారు అనుగుణంగా రాజకీయ పునరేకీకరణ మోడీ సర్కారు దానివల్ల వినండి ఒక్క నిమిషం, డబుల్ ఇంజన్ సర్కార్ సాధ్యమవుతుంది. అదే అంటున్నాను. మోడీ సర్కారు 400కు పైగా పార్లమెంటు సీట్లతో కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిందే అనుకుందాం. తెలంగాణలో 17కు 17 మీ కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నారు 17 సీట్లు వస్తాయని. 17కు 17 మీకే వచ్చాయి అనుకుందాం. అయినా ఇక్కడ ఎలా అధికారం ఎలా వస్తుంది తెలంగాణలో మీకు? మీరు ఎందుకు తొందరపడుతున్నారు? మేమైతే మాకైతే ఏం తొందర, మేము తొందరపడట్లేదు, మీరు పడుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని మీరు చెప్తున్నారు, అది తొందర.
మేము డబుల్ ఇంజన్ సర్కార్ కాదు. మీరు ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపితే ప్రజల ఆకాంక్షలు మాకు అనుగుణంగా ఉన్నాయనే ఆలోచన గిట ఎన్నికల ద్వారా చూపిస్తే దాని వల్ల రాజకీయ పునరేకీకరణ సాధ్యమైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుంది అనేది ఒక ప్రిడిక్షన్ చేస్తున్నాం. దాంట్లో తప్పేం లేదు. అలాంటి అవకాశం ఉందంట. అంటే గెలిస్తే మేము గుంజుకుంటామని అంగీకరిస్తారు. అదే అంటున్నారు, అక్కడ గెలిస్తే గ్యారెంటీ ఇక్కడ కూల్చేస్తామని చెప్తున్నారు మీరు. అట్లా లేదండి. నేనేమంటున్నా అంటే వాతావరణం మాకు అనుకూలంగా తయారవుతుంది అంటున్నా. రైట్, ఓకే. బాలరాజు గారు, వెంకట గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను. బాలరాజు గారు చెప్పాలి, తాను నేర్పిన విద్య అన్నట్టుంది మీ పరిస్థితి. ఇప్పుడు 2014లో మీకు 61 సీట్లు వస్తే బీఎస్పీ 63 ఉన్నా కూడా చాలా మందిని లాక్కున్నారు. ఎల్పీలు శాసనసభా పక్షాలు, శాసన మండలిలో కాంగ్రెస్ మొత్తం విలీనం చేసుకున్నారు. కొన్ని పార్టీలు అవుట్ అయిపోయాయి. 2018లో మీకు 88 స్థానాలు ఇచ్చినా కూడా మీకు ఆకలి తీరలేదు. 100 సీట్లను దాటిచ్చేశారు. అది ఇప్పుడు అదే పరిస్థితి మీ మీద ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. ఏంటి ఇది, ఎలా ఎదుర్కొంటారు? డెమోక్రసీలో సార్ ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఒక ఓటమి గెలుపు అనేది జరుగుతూ ఉంటది. ఓటమి చెందినప్పుడు ఆ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క అవసరాలు కావచ్చు, అప్పుడున్న పరిస్థితులు కావచ్చు, కొంతమంది పార్టీలు మారుతారు. పార్టీలు మారినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ నాయకత్వం కానీ తెలంగాణలో డోకా లేదనే అంశాన్ని ఇలా 10 TV ద్వారా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటున్నంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలి. రేపు ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నా పోయినా. మొదటి పాయింట్. రెండో పాయింట్ నేనేం చెప్తా ఉన్నానంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు. ఇలా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఆపు ఏదో ఒక పంజాబ్ తప్ప మిగతా రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి 30 సీట్లు వచ్చే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. 545 స్థానాలు ఉంటే 30 సీట్లు పార్టీ, ఒక 30 సీట్లు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి ఉంటే సార్, బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాల సార్ పుట్టి ఆ క్రమంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం సార్. ఒడిదొడుకులు ఎదుర్కొన్న ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎదిగింది తప్ప కింద పడలేదు సార్. ఈ రోజు కూడా మీరు నాయకత్వం పట్ల కొంత ఒడిదొడుకులు ఎదుర్కొంటా ఉన్నాం. డెఫినెట్ గా మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ మేము ఎట్లా బలపడాలో ఆ ప్రయత్నంలో భాగంగానే సార్ ఇలా ఓడిపోయిన 90 రోజులలో పార్లమెంట్ సమీక్షల పేరుతోటి, నాయకత్వ అభిప్రాయాల పేరుతోటి, ఎట్లా పార్లమెంట్ ఎలక్షన్ లో ముందుకు పోవాలనే పేరుతోటి ఇవాళ మా అధినేత కేసీఆర్ గారు దానిపైనే ఆలోచన చేస్తా ఉన్నారు. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏం చెప్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉండే పరిస్థితి లేదు సార్. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ తెరలేపినంటే ఇలా దేశవ్యాప్తంగా అదానికి సంబంధించిన గ్రూపులు కానీ, అదానికి సంబంధించిన సంస్థలు కానీ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది సార్. అదాని అనే వ్యక్తికి 13 లక్షల కోట్లు మోదీ దోచిపెట్టని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆరోపిస్తుంది సార్. కానీ అదే అదాని తోటి రేవంత్ రెడ్డి గారు చట్టాపట్టలు వేసుకొని తిరుగుతా ఉన్నారు సార్. దావోస్ లో వెళ్ళారు సార్, చట్టాపట్టలు వేసుకొని తిరిగారు సార్. అదే క్రమంలో రాహుల్ గాంధీ గారిని ఒక విలేకరు అడిగారు సార్, మణిపూర్లోనో ఎక్కడో ఏ రాష్ట్రంలో అడిగారు సార్. ఏం చెప్పారు సార్? మరి మీరేమో అదానికి దోచిపెట్టినారు మాట్లాడుతూ ఉన్నారు, మోదీ గారితో మరి మొత్తం కూడా దేశం 13 లక్షల కోట్లు అప్పచెప్పినని చెప్తా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాపట్టలు తిరుగుతున్నట్టే సమాధానం లేదు సార్. మరి అలా ఢిల్లీకి మోదీని కలిసినప్పుడు ఒక ముఖ్యమంత్రి పోట్లేడు సార్. వారితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డినో, వారితో పాటుగా కోమరెడ్డి వెంకరెడ్డినో, వారితో పాటుగా మల్లు బట్టిక మార్గంలో పంపే పరిస్థిస్తారు. అంటే ఏక్నాథ్ షిండే ఎవరు ఇయాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. రేపు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టబోతా ఉన్నాడు, వాళ్ళ చేరిక చేయబోతా ఉన్నాడు అనే దానికి స్పష్టమైన ఆధారాలు చెప్తా ఉన్నా. ఏదైనా అదానితో దోస్తానం కావచ్చు, అదే విధంగా అమిత్ షాతో కలిసి కావచ్చు, అదానికి ప్రాజెక్టులు అప్పచెప్పడం కావచ్చు, మోదీతోని బడాబాయ్ చోటాబాయ్ అని చెప్పేసి మాటలు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక రోజు పుట్టి ముంచి భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. దానికి కారణాలు ఏంటంటే అసలు కాంగ్రెస్ తెలుగు కాంగ్రెస్ అనే నడుస్తా ఉంది సార్. అసలు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని పనిచేస్తున్నటువంటి బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, విని ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు. వెంకట్ గారు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడన్నా. తెలుగు కాంగ్రెస్ అన్నా అదానికి కట్టబెట్టడాన్ని కాదు, ఒక వస్తువు 500 రూపాయలు ఉంటే 50 రూపాయలకి కట్టబెట్టిన విధానాన్ని మేము తప్పుపట్టినాము. అదానికి 500 రూపాయల వస్తువుని
50 రూపాయలకి కట్టబెట్టిన విధానాన్ని మేము తప్పుపట్టినాం. ఒకసారి మీరు చెక్ చేసుకో బాలరాజన్న. రెండోది, అసలు కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ, మాకు క్లారిటీ ఉంది. ప్రతి రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ పార్టీ, మీరు తెలంగాణ రాష్ట్రం, మీరు నేషనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ, మీకే స్పష్టత లేదు. చేస్తారన్నా వెంకట్ గారు, ఇప్పుడు బాలరాజ్ యాదవ్ ఒక 2-3 పాయింట్లు చెప్పాడు. ఒక ఆదాని విషయమే కాదు, ఆదానిని జాతీయ స్థాయిలో మీరు వ్యతిరేకిస్తున్నారు, ఆదాని తప్పులను ఎత్తి చూపుతున్నారు, ఇక్కడ ఆదానితో ఒప్పందాలు చేసుకుంటున్నారని చాలా రోజులుగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ అది. తర్వాత ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బడే బాయ్ చోటే బాయ్ అనేది కూడా చాలా పెద్ద వివాదంగా మారింది. దానికి రేవంత్ రెడ్డి గారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, అది కూడా ఓకే. తర్వాత మూడేది ఏక్నాథ్ షిండేలా మారి కాంగ్రెస్ పార్టీని బీజేపీలో కలుపుతారనేది చాలా పెద్ద విమర్శ మీ పైన. ఎందుకు వస్తుంది అసలు ఈ చర్చ, ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? అన్న ఒక విషయం చెప్పండి. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ని ఫాలో అయ్యే పార్టీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి, అంతర్గతంగా కూడా ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి, పార్టీలో కూడా ఉండాలని చెప్పి మేము భావిస్తాం. కాకపోతే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి ఎంతైతే వాల్యూ ఇస్తామో, అట్ ద సేమ్ టైమ్ ఉప ముఖ్యమంత్రి ఒక దళిత బిడ్డకు కూడా అదే గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే దానికి నిదర్శనము. ప్రధానమంత్రి గారిని కలవనీకి పోయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరికి సముచిత స్థానం, ఇద్దరికి కరెక్ట్ సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది చూపించడం జరుగుతుంది. దాన్ని తప్పుబట్టి దాన్ని ఏదో మా నాయకుని పైన మేమేదో అని చెప్పి, మా క్లారిటీ ఉందన్న, మా నాయకుని పైన మాకు నమ్మకం ఉంది. మేమందరం కలిసిమెలిసి కుటుంబ సభ్యులు లేకున్నాము. ఏదైతే మొన్నటి వరకేమో వీళ్ళు కలిసి ఉంటారని చెప్పి మాట్లాడారు, ఈ రోజు చాలా స్పష్టంగా మా నాయకత్వం అంతా కలిసిమెలిసి ఏదైతే దానికి సంబంధించిన అన్ని ఇష్యూస్ పైన కూడా రిజాల్వ్ చేస్తారు. చెప్పండి, గౌరవం గురించి మాట్లాడుతున్నారు సార్. యాదాద్రి దర్శనంలో కొండా సురేఖ గారికి, ఒక బలహీన వర్గాల నా మంత్రి గారికి జరిగిన అవమానాన్ని ఏదైతే జరిగిందో దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం సార్. అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టి, కొండా సురేఖ గారిని కింద కూర్చోబెట్టి, వాళ్ళు పైన కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవమానాన్ని మీరు ఖండిస్తున్నారంటే నవ్వొస్తుంది బాలరాజన్న. ఏదైతే మీ మంత్రులకి బలహీన వర్గాల ఏదైతే సంబంధించి ఎమ్మెల్యేలు వస్తే అపాయింట్మెంట్ చేయాలి మీ నాయకుడు, అరే వాస్తవమేందో అడుగురి. మీ మంత్రులు వస్తే లోపల రానియాలి, మీరన్నా మాట్లాడేది, మీరా రోజు మాట్లాడేది మాట్లాడితే ఎట్లా మాట్లాడితే కొంచెం కేసీఆర్ గారు ఏదైనా మాట్లాడినా, అసలు మంత్రివర్గంలో ఒక మహిళా మంత్రి లేదు, ఒక బలహీన వర్గాలు లేదు, కేవలం కేసీఆర్ గారు మహమూద్ అలీ గారితో 6 నెలలు మంత్రివర్గం నడిపిర్రు. మీరు మాట్లాడుతుర్రా? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నా, మీరు ఈరోజు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పి అవమానం జరిగిందని మాట్లాడుతుర్రా? ఎట్లన్నా మాట్లాడితే కొంచెమన్నా ఉండాలి. ఏదైతే మీరు మార్చి మీరు మాట్లాడితే కొంచెమన్నా అర్థం ఉండాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అరే అన్నాడు జరిగింది ఏందో బత్తి గారు చాలా స్పష్టంగా అడగండి. డిప్యూటీ సీఎం అసలు కాంగ్రెస్ నాయకుడిని ఎట్లా నేల మీద కూర్చోబెడతారు? దీనికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అన్నా నువ్వు ఎన్ని చేసినా మా మధ్యలో మేము కొట్లాడుకోము. మీరు ఎన్ని చిచ్చులు పెట్టే పరిస్థితి చేసినా, మీరు ఎన్ని మా మధ్యలో కొట్లాడుకునే చిచ్చులు పెట్టినా కూడా మేము కలిసిమెలిసి కుటుంబ సభ్యులు లెక్కుంటాము. మాకు చాలా క్లారిటీ ఉంది, అందరికీ సముచిత గౌరవం ఉంది. మా ముఖ్యమంత్రి గారు అందరికీ సముచిత గౌరవం ఇస్తారు, అది మాకు చాలా స్పష్టత ఉంది. మీ ప్రభుత్వం లెక్క మీ సొంత పార్టీలో ఉన్న నాయకులు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సొంత పార్టీ మంత్రులు బయటకు వచ్చి మాట్లాడు మా గౌరవం ఇస్తలేరని చెప్పి లోపలికి వెళ్తున్నారని చెప్పి మాట్లాడారు. ఇదే గువ్వల బాలరాజన్న ఏదైతే సెక్రటేరియట్ వస్తే ఒక దళిత బిడ్డని లోపలికి రానియలేదు, ఎమ్మెల్యేకున్న దళిత బిడ్డని లోపలికి రానియలేదు. ఏదైతే సంబంధించి ఒక బీసీ నాయకులని ఏదైతే మీరు సంబంధించి ప్రగతి భవన్ పోతే మినిస్టర్ లోపలికి అలౌ చేయలేదు. మీరు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం బాలరాజు గారు, వెంకట్ గారు మీరే చెప్పండి. అంటే బాలరాజు గారు టాపిక్ తెచ్చారు కాబట్టి, బీసీ నినాదం అనేది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలను చిన్న చూపు చూసింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వట్లేదు, ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుందని అప్పుడు వచ్చింది. ఇప్పుడు వి హనుమంతరావు లాంటి చాలా సీనియర్ నాయకుడు 3-4 సార్లు రాజ్యసభకి వెళ్ళారు ఆయన. అలాంటి వ్యక్తి కూడా బీసీలను చిన్న చూపు చూస్తున్నారు, బీసీలకు మా పార్టీలో ప్రాధాన్యత లేదు అని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? దాన్ని ఎలా చెప్పుకుంటారు జనానికి? అన్న ఒక బీసీ బిడ్డ కళ్యాణ్ అన్న, ఒక బీసీ బిడ్డ ఒక యాదవ్ యువకునికి ఈరోజు రాజ్యసభలో అవకాశం కల్పించినామన్నా. పొన్నం ప్రభాకర్ గారికి గౌడ బిడ్డకి ఒక బిడ్డ మన కళ్యాణ్ ఒక నిమిషం లెట్ మీ కంక్లూడ్. ఏదైతే ఒక గౌడ బిడ్డకి ఈరోజు మంత్రివర్గంలో అవకాశం కల్పించింది పార్టీ, దానితో పాటు ఏదైతే మొన్న గెలిచిన మా బీర్లా ఐలే అన్న గారికి ఒక కుర్మ బిడ్డకి ఈరోజు విప్పు కల్పించారు. అన్ని సామాజిక వర్గాలకి సముచిత స్థానం కల్పిస్తారు అన్న.
ఎక్కడ కూడా ఏదైతే వాళ్ళు మాట్లాడుతారో చూడండి, బీజేపీ పార్టీ వాళ్ళు బీసీ నినాదాన్ని తీసుకొని వచ్చారు. అసలు బీజేపీ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఎన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారన్న? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడుతుంది. అసలు నిజంగా పాపం మా బాలరాజ్ అన్ననే ఎంతో కష్టపడ్డాడు. ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడానికి అవకాశం లేకుండే, ఛాన్స్ లేకుండే, తీసుకునే పాపం ఒక కార్పొరేషన్ ఇచ్చేసి అక్కడనే ఆపేసే ప్రయత్నం చేశారు. అరేజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్గా అన్ని కులాలకి అన్ని మతాలకి సముచిత న్యాయం చేస్తుంది, సముచిత గౌరవాన్ని ఇస్తుంది. ఇది ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేయాలన్న నిజాన్ని నిజం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఒక యువకునికి ఎంతో మంది కాదు కుదరదు వస్తుందా అని చెప్పి భావిస్తే ఒక యాదవ్ బిడ్డకి ఒక అంత చిన్న వయసులో పెద్దల సభ అంటే రాజ్యసభకి పంపించడానికి గౌరవం ఇచ్చినట్టు కాదా అన్న? అరే మాట్లాడితే ఎట్లన్నా తప్పు మాట్లాడితే లేదు అని చెప్పి వ్యక్తిగతంగా మాట్లాడితే నేను కొన్ని యాక్సెప్ట్ వాస్తవం లేదంటారా? వియాన్ మంత్రం అభిప్రాయంతో మీరు ఏకీభవించారా? అన్న ఒక విషయం అన్న హనుమంతరావు అన్న ఇప్పుడు నన్ను విషయం అడిగితే నేను 100% నేటి తరానికి రేపటి తరానికి యువకులకి అవకాశం రావాలి. ఎందుకనంటే ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉంటే ఏదైతే సమస్యలపైన ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొత్త రక్తం రాజకీయాలకు రావాలని నినాదంతో నేను చెప్తానన్న. అట్ ద సేమ్ టైం హనుమంతరావు గారి ఆ సీనియర్ అనుభవం, వారి అనుభవం ఏదైతుందో వారి అనుభవం తప్పనిసరిగా పార్టీకి అవసరం. తప్పనిసరిగా వారికి సముచిత స్థానం కల్పిస్తారు, తప్పనిసరిగా కల్పిస్తారు. కాకపోతే వారికి అడిగే స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి వారు మాట్లాడవచ్చు. కానీ తప్పనిసరిగా వారికి సముచిత స్థానం పార్టీలో కల్పిస్తారు. అన్న హనుమంతరావు గారికి ఎన్ని స్థానాల్లో అవకాశం కల్పించలే? అవును, 3 సార్లు ఇచ్చారు. ఓకే రైట్, ఒక్క నిమిషం బాలరాజు గారు, మీరు ఒక్క నిమిషం. హరీష్ గారు చాలా సేపటి నుంచి వెయిటింగ్ లో ఉన్నారు. ఒక్క నిమిషం హరీష్ గారు, మీరు ఆల్రెడీ 9 మందిని ప్రకటించినట్టున్నారు అభ్యర్థుల్ని. ఆ ప్రకటించిన దాంట్లో కూడా మెజారిటీ బీఆర్ఎస్ మూలాలు ఉన్నవారే, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు 8 సీట్లలో కూడా ఆల్రెడీ నిన్న చేరారు 4-5 వాళ్ళకే, బీఆర్ఎస్ వాళ్ళకే ఇస్తున్నారు. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ నుంచి, బీజేపీ నుంచి చాలామంది మీ పార్టీలో కష్టపడి పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కాకుండా పార్టీ మారిన వాళ్ళకి, కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకి, సరే అసెంబ్లీ ఎన్నికల్లో అంటే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి, 119 నియోజకవర్గాలు కాబట్టి అభ్యర్థులు దొరకలేదేమో, మీలాంటి వాళ్ళని తీసుకొని ఇచ్చారు అనుకుందాం. ఎందుకు 17 మంది కూడా మీ పార్టీలో దొరకట్లేదా మీకు అభ్యర్థులు? వివిధ సామాజిక సమీకరణాలు కానివ్వండి, రాజకీయ సమీకరణాలు కానివ్వండి, అక్కడ గెలుపు ఓటములు మీద ప్రత్యేకించి సర్వే చేయించి పార్టీకి ఎవరి వలన ఉపయోగం అవుతుంది, పార్టీ అభ్యర్థికి ఎవరు ఉంటే బాగుంటుంది అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూర్చొని నిర్ణయం చేస్తుంది. అందులో బయటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఇంపార్టెన్స్ అంటే చాలా మంది అంతకు ముందు చేరిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కొంచెం మంది సిట్టింగ్ ఎంపీలు టీఆర్ఎస్ నుంచి మా పార్టీలోకి వచ్చి టికెట్లు అడిగిన మాట వాస్తవం. వారి లోకల్ ఫ్యాక్టర్స్ కూడా దానికి అనుకూలంగా ఉంటే ఇచ్చినాం, దాంట్లో తప్పేం లేదు. ఎలక్షన్ ముందు ఇంకా మేము చాలా పెద్ద ఎత్తున అంటే తెలంగాణ స్టేట్ లో పొలిటికల్ స్పేస్ ను ఆక్యుపై చేయాల్సిన తరుణం ఇది. కాబట్టి మేము కొంచెం ఏమంటారు, నగేష్ గారికి టికెట్ ఇవ్వడానికి హరీష్ రావే ఒప్పుకోవట్లేదు, పాల్వాయి హరీష్ గారే ఒప్పుకోవట్లేదు అని ప్రచారం అవుతుంది. అట్లేం లేదు. మా పార్టీ ఎవరికి క్యాండిడేచర్ డిక్లేర్ చేసినా బేషరతుగా 100కి నా ఎలక్షన్ కన్నా ఎక్కువ కష్టపడి నా ఎలక్షన్ నాకు వచ్చిన ఓట్ల కన్నా ఇంకా ఎక్కువ ఓట్లు సంపాదించే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ఎందుకంటే మీ పార్టీలో మొదట నాయకులు, కార్యకర్తలు నగేష్ లాంటి వాళ్లకు సైదిరెడ్డికి నల్గొండలో టికెట్ ఇవ్వద్దని, నగేష్ గారికి ఆదిలాబాద్ లో ఇవ్వద్దని ఇలాంటి ఆందోళనలు, గొడవలు కూడా అవుతున్నాయి. ఢిల్లీ కూడా వెళ్ళారు చాలా మంది. వెళ్ళిన మాట వాస్తవమే. వాళ్ళకి అందరు సర్ది చెప్పి పార్టీ వాళ్ళందరి సేవలను ఉపయోగించుకుంటారు. ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ మేమే అనేది అన్ని ఈవెన్ కాంగ్రెస్ కూడా ఒప్పుకుంటుంది. ఇవాళ ఇప్పుడు మాట్లాడుతూ వెంకట్ గారు కూడా అన్నారు, ఫైట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అంటే బీజేపీ ఇన్ ఫస్ట్ ప్లేస్ అని తను కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి దాంట్లో అందరిని అకామిడేట్ చేస్తాం, అంటే బీజేపీ ఎవరైతే నాయకత్వం అవసరమో, లోకల్ నాయకత్వం కానివ్వండి, పార్లమెంటరీ స్థాయి నాయకత్వం కానివ్వండి, రాష్ట్ర స్థాయి నాయకత్వం కానివ్వండి, వీళ్ళందరూ సర్వీసెస్ మేము ఉపయోగించుకుంటాం. రైట్, వెంకట్ గారు మీరు ఒప్పుకున్నారా? అంటే బీజేపీ ఫస్ట్ ప్లేస్ అని ఒప్పుకున్నారా అంటున్నారు హరీష్ గారు.
అన్న బీజేపీ వాళ్ళకి ఎట్లయిపోయిందంటే అన్న మేము ఏది మాట్లాడినా మేము అయిపోయింది, మేము వచ్చేసినాము, చేసేసినాము, 400 వస్తాయి, ఇష్టం ఉన్నట్టు చెప్పుకుంటే మొత్తం మేమే గెలుస్తామని చెప్పి కూడా చెప్పుకుంటారు కదా. ఇక్కడ కదా చెప్పుకున్నట్టు 17 పార్లమెంట్లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పని. 100% ఇక్కడ బీజేపీ పార్టీ, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానన్న, బీజేపీ పార్టీ రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ తోటి వాళ్ళకి అంతర్గతంగా ఏదో చర్చ నడుస్తుంది. నిజంగా చర్చ నడకపోతే కల్వకుంట్ల కవిత గారిని లోపలేస్తా అని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో కూడా చూసినాము. మీరే 17కు 17 వస్తాయని వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు. 17 స్థానాల్లో వాళ్ళు నిలబడుతున్నారు. ఇంకా చర్చ ఏంటి, ఇంకా అలయన్స్ ఏంటి? మీకు అదే చెప్తున్నా, చర్చ ఒకటి ఓపెన్ అలయన్స్ ఉంటుంది, ఒకటి ఇంటర్నల్ అలయన్స్ ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇండివిజువల్ గా పోటీ చేస్తే వాళ్ళు ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదు. అండ్ 100% ఈ రోజు ఏదైతే డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడిన విధానం ఏదైతే తప్పనిసరిగా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటే 100% ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే. ఎందుకంటే పబ్లిక్ మ్యాండేట్ అయిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో పబ్లిక్ మ్యాండేట్ అయిపోయింది. ఏదైతే బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక పొలిటికల్ సిస్టమ్నే వీళ్ళు చేంజ్ చేసారు. అంటే ఒక పార్టీ ఎమ్మెల్యే వచ్చి ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ మారుతున్నట్టు. ఏదైతే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఎమ్మెల్యే లేకపోయినా ఇతర పార్టీ ఎమ్మెల్యేని గుంజుకొని పార్టీ మొత్తం వాళ్ళ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం. వాళ్ళు అన్నదే మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కదా, ఈరోజు నా దగ్గరకు వచ్చారు, మీ పార్టీలో చేరుతామంటున్నారు అని ఆయన కూడా అన్నారు. అదే కళ్యాణ్ ఒక విషయము ఏదైతే చాలా స్పష్టంగా మాకు ప్రజలు మమ్మల్ని నమ్మి, మేము పెట్టిన మేనిఫెస్టో నమ్మి మేము ప్రజలకి మేలు చేస్తాము, ప్రజలు కోరుకునే విధంగా ఏ కళలతోటి కాంక్షతోటి ప్రజలు తెలంగాణని కోరుకున్నారో ఆ కళలు నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. అవన్నీ కళలు మేము అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. ఆ గెలిపించిన కాంగ్రెస్ పార్టీని వీళ్ళకున్న కేంద్రంలో వీళ్ళకున్న బలంతోటో డబ్బు బలంతోటో ఏదన్నా చేసి వీళ్ళు కింద మీద చేసి కూల్చేసే ప్రయత్నం చేస్తే మేము కూడా వెనుకకి తగ్గము. మీ పార్టీ వాళ్ళు కూడా మా పార్టీలోకి రానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అసలు ఒక చర్యలకి పాల్పడితే పబ్లిక్ ఇంట్రెస్ట్లో పబ్లిక్ మేము ఇచ్చిన హామీలు అమలు చేయడంలో తప్పనిసరిగా మేము వెనకకి పోమనే మాట రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే 100% మాకు పబ్లిక్ ముఖ్యము. రైట్ బాలరాజు గారు, మీరు ఫైనల్గా మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 14 టార్గెట్ పెట్టుకుంది, టార్గెట్ 14 మొత్తం 17లో. ఎంఐఎం టార్గెట్ ఎట్లా ఒకటి ఉంది వాళ్ళది, ఒకటే టార్గెట్ వాళ్ళది. బీజేపీ అయితే 17కు 17 మాయే అని చెప్తుంది అనుకోండి, అది వేరే విషయం. మీ టార్గెట్ ఏంటి? సారు కారు 16 గత ఎన్నికల్లో మీ నినాదం. ఇప్పుడు కారు సారు చేజారు అని వచ్చింది. ఏంది పరిస్థితి? ఇప్పుడు కళ్యాణ్ గారు, మీరు తెలంగాణ ఉద్యమం నుంచి చాలా సీనియర్ జర్నలిస్టు. కేసీఆర్ గారి యొక్క చరిష్మాను చూసినారు, కేసీఆర్ గారి వ్యూహాన్ని చూసినారు, కేసీఆర్ గారి ప్రభను చూసినారు, కేసీఆర్ గారి ప్రతిభను చూసినారు. ఈ రోజు అధికారం కోల్పోయిన సందర్భంలో కేసీఆర్ గారిని చూస్తా ఉన్నారు సార్. గెలుపు ఓటములు ఒడిదొడుకులు అనేవి రాజకీయ పార్టీలకు సర్వసాధారణం సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 94 రోజుల పరిపాలన విధానం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే విధానం, ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటే ఇబ్బందులే రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వానికి వరాలు సార్. పార్లమెంట్ ఎలక్షన్ లో మంచి రిజల్ట్ రాబోతానే మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ఉంది అని చెప్పడానికి, బలిన వర్గాలకు అవకాశం ఇస్తలేరని చెప్పడానికి హనుమంతరావు గారి మాటలే కావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ సార్. ఎక్కడ పోయి స్పీచ్ కొట్టినా కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి, కేసీఆర్ తిట్టడం తప్ప, మేము మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తామన్నాము, 1,24,00,000 మంది గ్యాస్ కనెక్షన్ ఉన్నవి, కానీ మేము 40 లక్షలకే ఇస్తాం అంటే అందరికి అమలు చేయమని చెప్తున్నారు సార్. 1,05,200,000 యూనిట్లు పొందే లబ్ధిదారులు ఉన్నారు సార్, కానీ 30 లక్షల మందికే 200 యూనిట్ పథకాన్ని అమలు చేస్తాం సార్. రైతు భరోసా అందరికి అమలు చేస్తామంటారు సార్, రైతు భరోసా అమలు చేయలేదు సార్. రైతు రుణమాఫీ అన్నారు సార్, 2 లక్షలు వెంకట్ గారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇంకా మీకు సమయం ఉంది, ఓకే. అయితే ఈ రోజు ఖమ్మంలో మాట్లాడుతూ మిమ్మల్ని అడుగుతున్నాను వెంకట్ గారు. ఇవాళ ఖమ్మంలో మాట్లాడుతూ బాలరాజు గారు కూడా అదే తెచ్చారు తెర మీదకి. కేటీఆర్ని, హరీష్ని, ఒంటికన్ను శివరాసన్ అంటూ పువ్వాడ అజయ్ కుమార్ని ఇలా సంబోధించడం ఎంతవరకు భావ్యమంటారు మీ ముఖ్యమంత్రి గారు? అంటే అన్న ఒక విషయము, చాలా
ఏదైతే వాళ్ళు గత 9 సంవత్సరాల్లో వాళ్ళు ప్రజల్ని ఏ రకంగా అయితే వాళ్ళు ప్రజల్ని ఇబ్బందులు పెట్టిర్రో, ప్రజల్ని పీడించుకొని తిన్నారో, ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసిర్రో అవన్నిటిని కూడా చెప్పి వాళ్ళని అనాల్సిన ఒక అవసరం కూడా ఉందన్న. ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలించారో మనం అందరం కూడా చూసినాం. అట్ ద సేమ్ టైం గ్యారంటీస్ ని అమలు చేస్తలేరని చెప్పి వారు మాట్లాడుతారు కదా, చాలా తప్పు. అది చాలా తప్పు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తారు, ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తారు, మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు. అరే 90 రోజులలో అన్ని హామీలు అమలు చేస్తూ అన్ని వాస్తవాలు చెప్తే 9 సంవత్సరాలలో మీరు ఇచ్చింది ఏమీ లేదు. ఏదైతే 9 సంవత్సరాల బాగుపడ్డది ఏంటంటే కల్వకుంట్ల కుటుంబం బాగుపడ్డాడు తప్ప తెలంగాణలో ఏ వర్గం బాగుపడ్డది చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. మేము ఇచ్చిన గ్యారెంటీలన్నీ మేము అమలు చేస్తాము, మేము ఇచ్చిన స్కీమ్లన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాము. దానితో పాటు దొంగతనం చేసి పంది కొక్కులు లెక్క దోచుకున్న మీ ప్రజల డబ్బులు దోచుకున్న మీ అందరినీ కూడా బయటికి తీసుకొని అన్ని వాస్తవాలు బయట పెడతాము. తప్పనిసరిగా మిమ్మల్ని జైల్లో పెడతాము, తెలంగాణ డబ్బులు బయటికి తెస్తాము. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ బాలరాజు యాదవ్ గారు, థ్యాంక్ యూ పాల్వాయి హరీష్ గారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయం రాజుకుంటుంది. ఏ పార్టీ నేతలు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి. మొత్తానికి ఏమైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంత డిఫెన్స్లో పడ్డట్టు కనిపిస్తుంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ నేతల్ని బీఆర్ఎస్ని టార్గెట్ చేసి ఎన్నికల్లో ముందుకు వెళ్తున్న పరిస్థితి. చూడాలి రాజకీయం ఏ రకంగా మారబోతుంది. ఇంకా మిగిలిన అభ్యర్థుల జాబితాలు కూడా ఈరోజు రేపు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4 అభ్యర్థులను లోక్సభ ఎన్నికలకు ప్రకటించింది, బీజేపీ 9 మందిని ప్రకటించింది. మిగిలిన అభ్యర్థులంతా కూడా దాదాపు బీఆర్ఎస్ నుంచి వస్తారు కొన్ని చోట్ల అనే దాంతోనే ఆ పెండింగ్ పెడుతున్నట్లయితే ఉంది. చూడాలి ఎవరు ఏ పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థులుగా మారబోతున్నారు అనేది.